ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్స్. ఈరోజు వచ్చేసి నా సెకండ్ బ్యాగ్ మీద అయితే పేరు అయితే రాయిపోతున్నాను. సో పదండి రాసేద్దాం. సో స్కూల్స్ అయితే ఒప్పించేస్తున్నారు కాబట్టి ఇప్పుడే రాసేసుకున్నా. బికాజ్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి. నాకు అసలు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కాదు. నాకు అసలు మమ్మీ కూడా ఇష్టం. ఫస్ట్ అమ్మమ్మే ఇష్టం, అమ్మమ్మ తర్వాత మమ్మీ డాడీ అలా ఇష్టం. అంతే. నా అసలు అమ్మమ్మ అంటే మనకి చాలా నచ్చుతారు. అందరికన్నా మీకు ఎవరంటే ఇష్టం అంటే చెప్తే అమ్మమ్మ అని చెప్తాం అందరు. నాకైతే మమ్మీ కదా తెలియదు. ఫస్ట్ అమ్మమ్మ వెళ్తా కాబట్టి నేను లాస్ట్లో వెళ్తా గైస్. మార్కో అఫీఫా సుల్తానా అని రాసేది. ఒక్కొక్కసారి మా డాడీయే రాస్తారు పేరు, కానీ మా డాడీ లేరు కాబట్టి నేను రాసుకుంటున్నాను. నేను రాస్తే చాలా ఇదిగా రాస్తా గైస్. సో అసలు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేది నాకైతే చాలా. నాకే కాదు మీకు కదా వచ్చింది కదా. ఎవరికంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టం లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇష్టం లేదనే వాడు ఒక మనిషే కాదు నా దృష్టిలో అయితే. పెట్టేద్దాం అంటే కొంచెం అటు ఇటు వెళ్తుందిగా, అలా ఏం అవ్వకుండా స్ట్రైట్గా రాయడానికి. థ్యాంక్స్ స్మార్ట్ గాయ్స్. That was my good thing story. పేరు రాయాలంటే ఒక టాస్క్ అనే చెప్పొచ్చు అందరికీ. సో గైస్ నేను ఏఎఫ్ అయితే రాసేసా. అండ్ ఇప్పుడు ఈ రాయాలి. I hate guys. I hate you. అసలు ఒక బ్యాగ్ మీద పేరు రాయాలంటే చాలా కష్టం అనే చెప్పొచ్చు. నీట్గా అది కూడా అమ్మో మొత్తుకుపోయింది. అసలు మార్కర్స్ నాకు బాగుండేది కదా గైస్. ఇప్పుడు చూసారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ రాస్తున్నా. అన్ని లెటర్స్ ఒకే లైన్లో ఉండాలి. వాయిస్ అసలు మార్కర్తో రాసేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడైనా ఇలా చేతులు తగిలిందనుకో, దానికి తగిలితే మన అమ్మ చెల్ల పాసా అయిపోతాం మనం. ఇప్పుడు మొత్తం పనులు ఫినిష్ చేస్తే కానీ అప్పటికి అవ్వవు. అన్ని లెటర్స్ ఒకే దాంట్లో ఉండాలి. గాయస్ నేను ఇంకో పని ఏంటంటే ఇలా ఈ రాసేటప్పుడు డాట్స్ పెట్టుకుంటా. అంటే సేమ్ లైన్లో రావాలి కాబట్టి అలా నాకు కన్ఫ్యూజింగ్గా కూడా అవ్వదు కొంచెం. గాయస్ అసలు అఫీఫాకి పేరు సరిపోయింది. అఫీఫా అని రాస్తే సరిపోయింది. అఫీఫా అని రాస్తే సరిపోయింది. మళ్ళీ ఎఫ్ రాసి
బాగా తప్పు చేసింది గాయస్. ఏదో ఒకటిలే, తప్పు వస్తే మనం ఏం చేయగలము? ఏ ఒకటి వస్తే సరిపోయే. అమ్మయ్య, ఫైనల్గా దీని మీద అయితే పేరు రాసేసాను. ఒక పని అయిపోయింది. అఫీఫా. ఇప్పుడు పెన్సిల్ తీసుకోవాలి కాబట్టి మొత్తం రఫ్ చేయాలి. ఇది ఒక టాస్క్ గైస్. మళ్ళీ నాకు సరే, ఇంకా అంతే కదా, ఏం చేస్తాం కదా. సో మన సెకండ్ బ్యాగ్ అయితే రాసేసాం కాబట్టి టేబుల్ పెట్టేసుకుందామా? వద్దు, టేబుల్ ఆమా. ఇది నా నోట్బుక్ గైస్. చూస్తే ఎవరైనా పడిపోవాలి. సో గైస్, నా పౌచ్ చూపించాను కదా మీకు, 2 వీడియోస్ చేశాను కదా. నేను తీసి చెప్తా గైస్. చాలామంది అసలు ఈ పౌచ్ నేను చేశాను గైస్. ఈ పౌచ్ చేయడానికి నాకు 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నాకు నచ్చింది కాబట్టి, ఇంకోటి చాలామంది అయితే కామెంట్స్లో ఈ పౌచ్ ఎలా ఉండేదో మాకు తెలియట్లేదు, మీరు ఒక యూట్యూబరే కదా, ప్లీజ్ మీరు కొంచెం అది చూపించండి అని అడిగారు. మరి మీరు అడిగితే మేము చేయకుండా ఎలా ఉంటాం? మీరు అసలు మీ సపోర్ట్ వల్లే కదా మేము ఇంత దూరం వచ్చాము. పెన్ పెన్సిల్ తీయాలి గాయస్. పెన్ పెన్సిల్ తీయాలంటే పెద్ద ఇదే. అలైజర్ వద్దు కాబట్టి మనకి. సో ఆ రీజన్స్ వల్ల గాయస్ అందరూ ఈ పౌచ్ కొనే వాళ్ళు తప్పు ఏంటంటే, కొంచెం ఇది కొంచెం ఇక్కడ వరకు ఉండిద్ది గాయస్, ఇక్కడ వరకు ఉండిద్ది కాబట్టి మొత్తం చేయాలి. లేతే మన సీక్రెట్స్ కూడా ఇలాగా మన బాయ్స్కి కనిపించేస్తాయి. అయినా మనకు సీక్రెట్స్ ఏమి ఉండవు కదా. నా బుక్లో ఏమేమి పెండింగ్లు ఉన్నాయో చూసుకోవాలి గైస్. మీకు మాట చెప్పిన, నేను ఇప్పటికీ సమ్మర్ హాలిడేస్లో ఒక వర్క్ రాసా గైస్. సమ్మర్ హాలిడేస్. ఆ వర్క్ మీకు చూపిస్తాను. ఒక 2 వర్క్లు ఉన్నాయి. ఇదిగోండి, కొన్ని వర్క్స్ రాసా చూడండి. ఆ వర్క్స్ ఫస్ట్ మ్యాథ్స్ నుంచి, షేప్స్ నుంచి స్టార్ట్ చేసా. షేప్స్, నెక్స్ట్ ఈ వొకాబులరీ స్కిల్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అండ్ ఐ లైక్ ఫుడ్, అంటే మై ఫేవరెట్ ఫుడ్ సమోసా, నూడిల్స్, రైస్, స్వీట్, బిర్యానీ, ఐస్ క్రీమ్, దోశ. అండ్ జలచరాలు, యానిమల్స్, సీ యానిమల్స్ అండ్ ఈ ప్రాబ్లమ్స్. అండ్ ఈవిఎస్ లెసన్ 1 రాసా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గైస్, ఇది నా టేబుల్స్ రాసా గైస్. దీంట్లో ఎక్కడ రాసాను గుర్తురాట్లే నాకు. ఆ రోజు రాసాను కదా నేను. వెతుకోవాలి అది ఎక్కడ ఉంది. అదే ఎందుకు ఇలా అంటే తెలిసిపోయింది కదా మనకి. ఏంటి కనపడట్లేదు? 13 వరకు ఒక హాఫ్ టేబుల్ రాసేసా. మేబీ దీంట్లో ఏమన్నా ఉంటుంది. 46 అండ్ 47 పేజ్లో రాసా. 4 టేబుల్స్ వరకు రాసా. 5, 6, 7 అలా రాసుకుంటూ వెళ్ళాలి. 20 టేబుల్స్ వరకు రావాలి గైస్. అంటే ఈ టేబుల్స్ ఒకటి రాసా, కానీ మా ఫ్రెండ్ పూజ నేను ఇన్ని వరకు రాసినా, నేను ఈ మొత్తం పంపించాను.
తను అప్పటికి లాస్ట్ డే అంది, మనము సమ్మర్ హాలిడేస్లో కదా మన నోట్బుక్లో వర్క్ రాద్దామే, నువ్వే డిసైడ్ చేయి, ఎందుకంటే నేను డిసైడ్ చేయలేను, నువ్వే డిసైడ్ చేసి నాకు మమ్మీ ఉంది. సరేలేవే, నేను ఎలాగో ఎక్కడికి ఊరికి వెళ్ళాను కాబట్టి నేను పంపిస్తానంటే సరేనే పంపించండి. నేను పంపిస్తూ ఉన్నా. బట్ నేను తన్ని అడిగాను ఒకసారి, ఏంటి వర్క్స్ మొత్తం రాసావా అని. తను అప్పుడు ఏం చెప్పింది, ఏం వర్క్స్ నువ్వు నాకు ఎప్పుడు పంపించావు. ఆ మాట వినగా నాకు ధడా ధడా మోసం అనిపించింది నాకైతే. సో గైస్, అండ్ మీరు మీ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళారో నాకైతే చెప్పండి. గైస్, అండ్ కొందరైతే అడుగుతున్నారు పిల్లలకి 4th క్లాస్ వాళ్ళకి ఒక ఆంటీ ఒక ఉమెన్ అడిగారు, ఇది పెన్సిలా లేక పెన్నా అని. 4th క్లాస్ కదా మీరు ఆంటీ. ఇంకా ఆ ఉమెన్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఇదిలా ఉండింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి అయితే నట్రాజ్ పెన్సిల్ నుంచి స్టార్ట్ చేయాలి, సెకండ్ అయితే అప్సరా, థర్డ్ నుంచి ఏదో ఒక మెట్ మ్యాజిక్ చాలా బాగుండిద్ది గైస్, ఎక్స్ట్రా డార్క్ ఇచ్చింది. అండ్ 4th క్లాస్ నుంచి పెన్సిల్స్, 5th నుంచి ఇంకా పెన్స్తోనే స్టార్ట్ చేయాలి, పెన్స్తోనే రాయాలి. ఇంకా నేను మాకు ఒక సీక్రెట్ డైరీ ఉండిద్ది గైస్, అంటే మా సీక్రెట్ డైరీ కానీ మీకు అది చూపిను కదా, మీకు చూపిస్తే ఇంకా స్పెషల్ ఏముండిద్ది మా సీక్రెట్ డైరీలో. ఆ సీక్రెట్ డైరీలో మా సీక్రెట్స్ మొత్తం రాసుకుంటాము. టోటలీ నేను అసలు మా గ్రూప్ 3 మెంబర్స్, అంటే సుదీక్ష, నేను, పూజిత. దీంట్లో మీకు ఒక విషయం చెప్పనా, సుదీక్ష, పూజ వచ్చేసి వాళ్ళ డాడీస్ వచ్చేసి సేమ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. బట్ ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దెమ్. సో టేబుల్స్ అయితే రాస్తున్నాం, 1 to 4 టేబుల్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 5 టేబుల్స్ రాయాలి. సో పదండి, ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, 5 టేబుల్ అయితే రాసేసాయి, 6 టేబుల్లోకి వెళ్ళాలి. లైన్ గీయాలి కదా, లైన్ అసలు సరిగ్గా రాలేదు గైస్. సో గైస్, ఈ వీడియో అయితే నాకు ఎండ్ చేయాలనిపిస్తుంది. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ మేము మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్.